నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రతాప్ పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం వరి ఎక్కువ మోతాదులో సాగు చేయడం జరిగిందని తెలిపారు. మండలంలో పంట నమోదు 94% పూర్తయిందని, పంట నమోదు చేసుకుని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు చేసుకోవాలని కోరారు. పంట నమోదు వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే వరి పైరులో ఎలుకల బెడద నివారణకి రెడెంట్ కంట్రోల్ కింద పూర్తి రాయితీతో ఎలుకల మందు సరఫరా చేస్తున్నామన్నారు. రైతులందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ నరేష్ కుమార్, ఏఈఓ రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మండల వ్యవసాయ అధికారి ప్రతాప్, కలువాయి మండలం. ప్రస్తుతం మనకి వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కువ మోతాదులో మనకి సుమారుగా పంట నమోదు కార్యక్రమం అనేది 94% దాకా కంప్లీట్ అయింది. ఇంకా పంట నమోదు చేసుకున్నటువంటి రైతులు ఇమీడియట్గా పంట నమోదు చేయించుకోండి. పంట నమోదు చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాల వల్ల పైరు దెబ్బతింటే నష్టపరిహారం వస్తుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపికి మనము ఎంత దోహదపడుతున్నాము, జాతీయ స్థూల ఉత్పత్తి దాంట్లో మనం ఎంత ఉపయోగపడుతున్నాం అనేది మనకి ప్రభుత్వం వారికి లెక్క తెలుస్తుంది. అదేవిధంగా పంట నమోదు చేసుకున్న రైతులు కంపల్సరీగా ఈకేవైసీ అంటే మీరు ఏలుముద్ర కానీ ఫేస్ ద్వారా కానీ ఈకేవైసీ ధృవీకరణ చేసుకున్నట్లయితే అది పంట నమోదు కార్యక్రమం అనేది 100% కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మనకి పైర్లో ఎలుకల బెడద నివారణకి రోడెంట్ కంట్రోల్ కింద మనము ఈ పూర్తి రాయితీతోటి ఎలుకల మందు సరఫరా చేయడం జరుగుతుంది. రైతు సోదరులు దీన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము అండి. ఇది ఆర్ఎన్ఆర్ వెరైటీ అనేది ఫోటో సెన్సిటివ్ వెరైటీ. ఎందుకంటే ఇప్పుడు పగలు తక్కువగా ఉండి సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల, రేత్రి సమయం ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ రకంగా కొంత ఎర్లీగా ఎన్నొస్తుంది. దీనికి 50-55 రోజులు 45 రోజుల నుంచి మనకి మధ్యలో కర్రకి మాత్రమే ఇప్పుడు వెన్నొస్తుందండి. 45-50 రోజులు దాటిన తర్వాత పక్క వీన్లు ఉంటుంది కదా, పక్క నాటికి కూడా కంకి వచ్చి మనకి దిగుబడి అనేది నార్మల్గానే వస్తుంది. దీని గురించి మీరు రైతు సోదరులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనికి కావాల్సిన కొంతమంది ఏంటంటే ఏ మందు కొట్టాలండి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. దీనికి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి 15-25 రోజులకి ఒక 25 కేజీలు యూరియా, 10 కేజీల నుంచి 15 కేజీలు పొటాష్. చాలామంది రైతు సోదరులు యూరియా తక్కువ రేట్ వస్తుందని ఎక్కువ వాడుతున్నారు కాబట్టి పొటాష్ అనేది పూర్తిగా తగ్గించేస్తున్నారు. ఈ కరుకు రావాలంటే మీకు కంపల్సరీగా పొటాషు, యూరియా 20 రోజుల వ్యవధిలో వేసుకోండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. ఆల్రెడీ కొన్ని చోట్ల వేసుకున్నట్లయితే అగ్గి తెగులు లక్షణాలు ఆల్రెడీ ముందుగానే కనిపిస్తున్నాయి, గమనించారా? అంతకుముందు ఎప్పుడూ లేవు. మనకి అగ్గి తెగులు లక్షణాలు ఇంత ఎర్లీగా వచ్చేస్తున్నాయి, ఎక్కువగా ఉన్నాయి. సరే ఎందుకు వస్తుంది? యూరియా ఎక్కువ వాడుతున్నారు. ఒక్కొక్కరు 5-6 బస్తాలు వాడేస్తున్నారు. ఇంత ఎక్కువ వాడటం వల్ల మనకి ఏంటంటే ఇది అసలు దీనికి అనేది ఇవన్నీ రావన్నమాట. జనరల్గా దీనికి వచ్చినట్లయితే 125 గ్రాములు ట్రైసైక్లోజోల్ వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. అంతేనండి. ఎక్కువ కాస్ట్లీ మందులు మాత్రం వెళ్ళొద్దండి. ఎందుకంటే దిగుబడులు మనకి ఎట్లున్నా కానీ పెట్టుబడి అనేది మనం తగ్గించుకోవాలి కాబట్టి మనం తక్కువ పెట్టుబడిలోనే కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.